మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఈ మధ్యకాలంలో తరచుగా మనము వింటూనే ఉన్నాము. గుండెపోట్లకు సంబంధించి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కదిలిస్తూనే ఉంది, ప్రతి ఒక్కరి ప్రాణాలని బలికొంటుంది. సో నిజామాబాద్ జిల్లాలో తాజాగా ఇన్సిడెంటే జరిగింది. నిజామాబాద్ జిల్లాకి కూతవేటు దూరంలో అమ్మ వెంచర్ అనేది ఉంది. దాదాపు వినాయక్ నగర్ అనే కాలనీలో అమ్మ వెంచర్ ఉంది. ఆ అమ్మ వెంచర్లో ఒక గ్రౌండ్ ఉందనేది మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. అక్కడికి వాళ్ళు ఎప్పుడో అంటే సంతోషంగా ఒక ఆటలు ఆడుకుందాం అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళిరంట. వెళ్ళిన తర్వాత ఎవరైతే గౌతమ్ నగర్కి సంబంధించిన ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి క్రికెట్ ఆడే టైంలో సడన్గా కుప్పకూలిపోయిండు అనేది మనకు వచ్చిన సమాచారం. ఆ నుంచి హాస్పిటల్ వెళ్ళే టైంలోనే తను చనిపోయిండు అనేది కూడా మనకు వస్తున్న ప్రాథమిక సమాచారం. అసలు ఏం జరిగిందనే దానిపైన మనతో మాట్లాడడానికి ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఆ పర్సన్ ముందుగా ఒక కాల్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీలో నన్ను రెస్క్యూ చేసేందుకు ఎవరికైతే కాల్ చేస్తే వాళ్ళు మనని అప్రోచ్ అవుతారు అనుకుంటున్నామో అతనికి కాల్ చేయడం జరిగింది. సో బ్రదర్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఫస్ట్ ఈయనకే కాల్ చేసిరంట. సో ఫస్ట్ కాల్ చేయగానే ఏమన్నాడు? మీరు చక్కర వస్తుంది అనేసి అన్నాడు. అనేసరికి నేను ఫోన్ పెట్టేసి తొందరగా వెళ్ళేసరికి అక్కడ నో రెస్పాండ్. చక్కర పడిపోయి ఉన్నాడు. ఎంత లేపినా లేస్తలేడు. అంబులెన్స్ వస్తుంది అనేసి అన్నారు. అప్పటికే నేను పోయేసరికి అంబులెన్స్ కూడా కాల్ చేసినారు అక్కడ ఉన్న వాళ్ళు. అది గణేష్ బౌడీ దగ్గర వచ్చిందంట. ఆయన చేసేది కూడా రిలయన్స్లోనే. అక్కడి నుంచి అక్కడ ఎంత దూరం కూడా లేదు. తర్వాత ఇంకా ఎంత లేపినా లేపలేదు. అంటే డైలీ ఆడుతుండే క్రికెట్, లేకపోతే ఎట్లా ఉంటుండే? డైలీ ఆడాడు. ఇక్కడ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు పోయి అక్కడ కూర్చుంటారు అంతే. రిలయన్స్లో చేస్తారు. ఈరోజు డెలివరీ లేట్ ఉండే అనేసరికి అక్కడ పోయి కూర్చున్నారు. అంటే క్రికెట్ ఆడినంటనా? క్రికెట్ కొద్దిసేపు ఆడినట. చక్కర వస్తుందని కూర్చుండిపోయిండు అంతే. సో ఎంత ఉంటుంది ఏజ్? ఎంత ఉంటుంది ఆయనది? 31 ఏజ్. ఓకే. ఎట్లా పిల్లలు అంటే పెళ్ళయిందా అతనికి? మ్యారీడ్. అంతే, మ్యారీడ్. ఇంకా ఏం లేదు పిల్లలు. తర్వాత మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అంబులెన్స్కి కాల్ చేసిర్రా? అసలు అంబులెన్స్ వచ్చిందా? అప్పటికే అంబులెన్స్ వచ్చేసింది. అంబులెన్స్కి వాళ్ళు ఉన్న వాళ్ళు చేసిర్రు. అక్కడ క్రికెట్స్ ఆడుతున్నారు వాళ్ళు చేసిర్రు కాల్. అప్పటికే వచ్చేసింది. నేను పోగానే వాళ్ళ అన్న కూడా వచ్చిండు. అన్న మీరు చెప్పండి, మీరు కూడా ఇక్కడికి వచ్చిర్రు అంత్యక్రియలో భాగంగా. మీ కాలనీ వాసులు కూడా చాలామంది ఉన్నారు. సో అసలు ఎట్లా ఉంటుండే అతను? సో ఈ యొక్క సంఘటన ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కలిసి వేస్తుంది. ఈ యొక్క సంఘటన ఏ కుటుంబానికి కూడా రాకూడదు. ఈ యొక్క పరిమాణాలు ఇప్పుడు చూస్తుండే ఎండకు కానీ, ఎస్పెషల్లీ అబ్బాయి చూస్తే విధుల్లో భాగంగా ఎప్పుడు పను అంటూ చేసేవాడు. ఏదో కొద్దిగా సమయం దొరికితే ఆట విడుపుగా వెళ్ళి ఉంటాడు, కానీ అదే కొరవుగా ఆట ఎత్తెళ్ళాడు. బట్ తను చిన్న ఫ్యామిలీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు 92 అతను పుట్టినది. ఇప్పుడు చూస్తే 31 ఆ సుమారు అంతే ఉంటుంది. సో విధుల్లో భాగంగా చిన్నగా ఎప్పుడు డ్యూటీ మాతో కలిసినప్పుడు కూడా ఇట్లా విజు ఆగుదాం, ఆయన పేరు విజు ఆగుదాం 2 నిమిషాలు అంటే లేదన్న డ్యూటీకి పోవాలి అనేది చాలా తప్పన. డ్యూటీ మ్యాండేడ్ అబ్బాయి. చాలా అందరితో కలివిడే ఉండేది. ఇంకా ఎస్పెషల్లీ ఆయనకు ఓపెన్గా చెప్పాలంటే ఎటువంటి దురలవాటు లేదు. ఎవరితోనూ కూడా చెడుగా మాట్లాడాడు. ఆల్కహాల్ అంటూ ముట్టాడు, టొబాకో ఉండదు, ఏముండదు. ప్యూర్ వెజిటేరియన్. హెల్తీగా ఉంటాడు, హెల్త్ కాన్షియసే. బట్ అన్ఫార్చునేట్లీ విధుల్లో భాగంగా ఇప్పుడు చూస్తున్నాం మనం, ఎండలు చాలా తీవ్రత ఉన్నాయి. అట్లాంటి కార్డియాక్ అరెస్ట్. అంబులెన్స్లో చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ పంపింగ్ చేసినారు. మేము కూడా హాస్పిటల్కి వెళ్ళినాం, అందరం మిత్రులము. చేదోడు వాదోడు ఎంత చేయాలో అంత మటుకు చేసినాం. బట్ దేవుడు అతన్ని తీసుకుపోవడం చాలా కలత చేస్తుంది. బట్ మీ ద్వారా, మీడియా ద్వారా మీ అందరికీ చేతులెత్తి జోడిస్తున్నాం ఏంటంటే, ఎక్కడైతే ఆయన విధుల్లో రిలయన్స్లో ఏదో థర్డ్ పార్టీగా చేస్తున్నాడు ఉద్యోగం, చిన్న జీతము, చాలా చిన్న ఫ్యామిలీ. మీరు ఇల్లు చూడండి, రేకులు ఇల్లే. సో మీ ద్వారా విజ్ఞప్తి చేసేది, మేము అందరం మిత్రం కలిసి చేదోడు వాదోడుగా అతనికి ఏదైనా కంపెనీ ద్వారా ఆర్థిక సాయం అందిస్తే మీకు ఎప్పుడు ఎల్లకాలము రుణపడి ఉంటాం. శోక సముద్రంలో అందరు ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఇంకా వాళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా మిత్రులను కోరుకుంటున్నాం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా హార్ట్ అటాక్స్ అనేవి ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. సో ఆల్రెడీ విజయ్ అనే క్యాండిడేట్ ఇప్పుడు మనతో లేడు. ఇంకా చాలామంది ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. మేము కూడా తమ్ముళ్ళు లాంటి వాళ్ళమే. మా లాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మెయిన్గా యువతకి? యువతకి ఏంది, ఆదర్శంగా ఉండాలి. ఒకటి తిరిగి చూస్తే నా ఫ్యామిలీ ఉంది అనేది విధుల్లో భాగంగా ఫ్యామిలీలో చూసుకొని అందరికీ పేరున చెప్పేది, ఆరోగ్యం చూసుకోండి. డబ్బులు ఈరోజు రేపు సంపాదిస్తాం, ఆరోగ్యంతో పాటు డబ్బులు ఇప్పుడు ఆర్థికంగా చూస్తున్నాం. మనకు డబ్బులు ఉంటేనే అందరు వస్తారని యంగ్స్టర్లో అదొకటి ఉంది. బట్ అది కూడా ఒక పార్ట్కి ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా హెల్త్ ఉండాలి. మరొకసారి పేరున మీ మీడియాకి
విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఆ కంపెనీ ద్వారా మాకేం డబ్బులు వద్దు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మ నాన్న, భార్య ఎంతైనా అందిస్తారేమో అని మీడియా ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇప్పటికే ప్రతి దగ్గర కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి మనకు తరచుగా కనిపిస్తూ ఉన్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని హార్ట్ అటాక్స్ అనేది బెంబేలెత్తిస్తున్న పరిస్థితి ఉంది. ఆఖరికి ప్రాణాలు కూడా తీస్తున్నాయి. సో విజయ్ వాళ్ళ ఇల్లు ఇది. మొత్తం అందరూ వచ్చిర్రు అంత్యక్రియల్లో భాగంగా. వాళ్ళు చాలా బాధపడుతున్న సిచ్యువేషన్ ఉంది. అసలు విజయ్ అనే క్యాండిడేట్కి ఇప్పటికీ స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ అట్లాంటి అలవాట్లు లేవు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది విజయ్కి సంబంధించిన ఫ్లెక్స్. ఇతను విజయ్. సో గౌతమ్ నగర్ నివాసితను ఒక థర్డ్ పార్టీ కంపెనీలో పనిచేస్తున్నారు, రిలయన్స్లో పనిచేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఎవరైనా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఎంతో కొంత వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఆదుకుంటే చాలా మంచి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి ఇప్పటికే కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్.